వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 288 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 87% డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ నెల 31 నుంచి కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, మార్పులు చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని, ఆగస్టు 30 నాటికి ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితా ప్రచురిస్తామని ఆర్డీఓ వెల్లడించారు. సమావేశంలో తహసీల్దార్ వెంకటేశ్వర రావు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. మందికి కూడా ప్రత్యేకంగా మేమేమి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈఆర్ఓ యాప్లోనూ ఏదైతే నో వేసింగ్ కేసులు ఉన్నాయో బట్ అన్నిటికీ నోటీసులు జనరేట్ అవుతాయి. జనరేట్ అయినటువంటి నోటీసులు పోలింగ్ స్టేషన్ వైజ్గా విడగొట్టేసి ఆ బిఎల్ఓలకు ఇవ్వడం జరుగుతుంది. బిఎల్ఓలు ఈ 924 డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఉన్నారు, కానీ 2002లో మ్యాప్ చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు మొన్న వెరిఫికేషన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఫిజికల్గా నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. ఆ జారీ చేసిన డేట్ టైంకి వాళ్ళు ఇక్కడికి వస్తే ఏఈఆర్ఓ దగ్గర ఏఈఆర్ఓ అయితే వాళ్ళ ఏఈఆర్ఓ దగ్గరికి వస్తే వాళ్ళు వచ్చినటువంటి అటెండ్ అయిన ఫోటోగ్రాఫ్ని వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళని ఓటర్ లిస్టులో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం పరిధిలో 31st చేయాల్సినటువంటి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఓటర్ లిస్టును చేయడం జరిగింది. దానికి సంబంధించి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన పత్తిపాడు నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి 288 పోలింగ్ స్టేషన్ల పరిధిలో దాదాపు 87% మ్యాపింగ్ చేసి ఒక 924 మాత్రమే మ్యాపింగ్ చేయలేకపోయాం. ఎక్కడున్నారనేది తెలియక వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి ఈ పీరియడ్లో ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఏఈఆర్ఓ దగ్గర ఎంక్వైరీ డేటు టైం కూడా నోటీస్ ద్వారా వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళు ఆ డేటు టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అటెండ్ అయితే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి 11 ప్రూఫ్లు ఐడి కార్డ్స్ని ప్రిస్క్రైబ్ చేసింది. అందులో ఏ ఒక్కటి తీసుకొచ్చినా కూడా దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసి కూడా 924 మందిని కూడా మళ్ళీ ఓటర్ లిస్టులో ఎన్రోల్ అయ్యే విధంగా చూడటం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఫామ్ 6 కానీ ఎన్రోల్మెంట్కి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు నుంచి డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన రోజు నుంచి 30 days పాటు కొత్తగా తీసుకునేటువంటి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చేసింది. ఈ టైంలో కొత్తగా ఎన్రోల్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ 18 years కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు అందరూ కూడా ఫామ్స్ పెట్టుకోవాల్సిందిగా పత్తిపాడు నియోజకవర్గంలో రిక్వెస్ట్ చేస్తున్నాం. వాటినన్నింటిని కూడా 1 week తర్వాత నుండి విచారణ జరిపి ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓడోకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని ఎంక్వైరీ జరిపి వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసి 3rd Octoberన ఫైనల్ పబ్లికేషన్లో వచ్చే విధంగా ఈ ఓటర్ లిస్ట్ని ప్యూరిఫై చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం.